హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. నరేంద్ర మోడీ సర్కార్ తరపున నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఆమోదం కూడా పొందింది. కాకపోతే ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి సందేహాలు అలాగే ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోబోతున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడబోతున్నారు అన్నటువంటి చర్చ నడుస్తుంది. మరొక ప్రచారం జరుగుతున్నటువంటిది ఏదైతే ప్రస్తుతం అందరూ కూడా డిజిటల్ మనీ వైపుకి వెళ్తూ ఉన్నారు, భవిష్యత్తులో ఇది ప్రమాదకరం అవుతుంది, క్యాష్ చేతిలో పెట్టుకోండి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ పరిణామాలకు సంబంధించి వాస్తవం ఏంటి, ప్రజలు ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది, అలాగే మోడీ తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది రాబోయేటటువంటి రోజుల్లో, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్థిక నిపుణులు ఆకుల చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. బడ్జెట్ సరిగ్గా చెప్పాలంటే పనికొచ్చేదా పనికిరాందా? తప్పకుండా పనికొచ్చేదేనండి. ఎందుకంటే బడ్జెట్ అంటూ లేకపోతే ఒక కంట్రీకి సంబంధించిన ఆ సంవత్సరానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ మనం ప్లాన్ చేసుకోకపోతే కంట్రీ ఎప్పటికీ గ్రో అవ్వదండి. సో కంట్రీ మనకి సరిపడా కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్కి సరిపడా రెవెన్యూ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఫోకస్ చేసుకుంటేనే ఏ కంట్రీ అయినా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. గతంతో పోల్చుకుంటే బడ్జెట్ ఏమో భారీగా పెరిగిపోతుంది. అది ప్రజల నుండి పిండిందా లేకపోతే ఓ పద్ధతి ప్రకారం వస్తున్నటువంటి ఆదాయం అనుకోవాలా? ఇది ఖచ్చితంగానండి. మనది ఇంకా ఈ రోజుకైనా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 75 సంవత్సరాలు అయిపోయినా మన పరిస్థితి ఈ రోజుకి కూడా ఇంకా అండర్ డెవలప్డ్ అనకపోయినా అట్లీస్ట్ డెవలపింగ్ కంట్రీ అనండి. డెవలప్డ్ కంట్రీకి అయితే ఇది కాదు. కాబట్టి డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే కొంచెం హార్ష్ మెజర్స్ ఉండాలి. మీరు తీసుకుంటే ఈరోజు జీడిపిలో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే జీడిపిలో మనం 5వ ప్లేస్కి వచ్చాం. సో ఈవెన్ ఒక 10 సంవత్సరాలు తీసుకున్నా సరే మనం 10వ ప్లేస్లో కూడా లేము, చాలా తక్కువలో ఉండేవాళ్ళం. ఈరోజు టాప్ 5 ప్లేసుల్లో మనం ఉన్నాం. సో ఇటువంటి కొంచెం హార్డ్ స్టెప్స్ తీసుకుంటే తప్పించి మనం ఆ 5లోకి రావడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్. ఇప్పుడు మనకన్నా పైన ఉన్నవి ఏంటంటే జపాన్ అండ్ జర్మనీ అండి. సో ఆ రెండు కూడా చాలా క్లోజ్గా ఉన్నాం. మనం కొంచెం కష్టపడితే ఆ రెండు కూడా బీట్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ అప్పుడు నెంబర్ 3కి వెళ్తాము. 2 and 1 చాలా కష్టం, అండ్ అమెరికా అండ్ చైనా. సో అట్లీస్ట్ ఆ ప్లేస్కి నెంబర్ 3కి రావాలన్నా కొన్ని చాలా హార్ష్ స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటేనే మనం ఆ స్టేజ్కి రాగలమండి. అలాగని కూడా ఇదేమి హార్ష్ కాదండి. ఖచ్చితంగా చాలా కంట్రీస్తో కంపేర్ చేస్తే మన రెవెన్యూ సిస్టమ్ చాలా లిబరల్. కొన్ని కంట్రీస్లో 60% కూడా ట్యాక్స్ ఉంది. కోర్స్ అక్కడ సరిపడా మెడికల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తారు. మనకి అలాంటివి లేవు. బట్ మనకి నార్మల్గా యావరేజ్గా 30% ట్యాక్స్. కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్ వీఆర్ ఇన్ వెరీ సేఫ్ జోన్ అండి, చాలా లిబరల్ జోన్. సో దట్ ఈస్ మై ఒపీనియన్. రైట్. మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో భారీగా వసూళ్లు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన గతంలో లేనిది ఇప్పుడు 7.5 కోట్ల మంది దాకా ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ అయ్యారు. అట్లాగే ఇంకొక వైపును చూసుకుంటే జిఎస్టీ పేరుతో విపరీతమైనటువంటి వసూళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఒక మనిషి పొద్దు నుంచి రాత్రి దాకా పన్ను తప్పించి ప్రయోజనం ఏముంది అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఏమంటారు దీన్ని? అది ఏంటంటేనండి, బేసిక్గా అంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వరకు తీసుకుంటే ఈ సంవత్సరం కూడా మన ఎస్టిమేషన్ రఫ్గా 11 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ నుండి కలెక్ట్ చేయడం కోసం అండి. రమారమి మన జిఎస్టీ నుండి ఓన్లీ జిఎస్టీ తీసుకుంటే అది కూడా దగ్గర 10 లక్షల కోట్లు ఉంది. అయితే ఈ జిఎస్టీ 2017లో రాకముందండి చాలా యాక్ట్లు వేరేగా ఉండి, సపోజ్ సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టేవాళ్ళం. సో ఆ ట్యాక్స్, అలాగే కస్టమ్స్ డ్యూటీస్ ఉండేవి, ఎక్సైజ్ డ్యూటీస్ ఉండేవి. సో ఈవెన్ మనం ఒక కాఫీ పొడి కొనుక్కున్నామంటే దానిలో ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, తెలిసేది కాదు బయటికి. సో 2017లో ఏం చేశారంటే గ్లోబల్గా చాలా కంపెనీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీస్ ఇండియాకి రావాలంటే ఫస్ట్ భయపడేది ఏంటంటే, మీ దగ్గరికి రావాలంటే మేము సుమారు ఒక 15 యాక్ట్లు డే టు డే ఫాలో అయితే తప్పించి మేము బిజినెస్ చేసుకోలేం. సో మాకు అది చాలా కష్టం అని ఈఓడిబి అన్న కాన్సెప్ట్, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన ర్యాంక్ దగ్గర 90లో ఉండేదండి. సో అప్పుడేం చేశారంటే చాలా సిన్సియర్గా అన్ని స్టడీ చేసి ఈ పర్టికులర్ ట్యాక్స్లు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని జిఎస్టీ కింద మార్చారు.
కాబట్టి మనం ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతి దాని మీద జిఎస్టీ కడుతున్నామని అనుకుంటున్నాం తప్పించి జిఎస్టీ రాక ముందు కూడా ఏదో ఒక రూపంలో మనం ట్యాక్స్లు కట్టేవాళ్ళం. సో తెలిసేది కాదు మనకంటే. మీకు ఇంత ఎగ్జాంపుల్ చెప్పాను, సినిమా హాల్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టేవాళ్ళమే, ప్రతి దానిలోని కూడా ఎక్సైజ్ డ్యూటీ కట్టేవాళ్ళం అండి. మనం తీసుకున్న ప్రతి డే టు డే మనం మార్నింగ్ నుండి సాయంత్రం కొనుక్కున్న దాంట్లో. అయితే ఒకటే ఏంటంటే కొన్ని గూడ్స్ మీద ముందు ఎక్సైజ్ డ్యూటీలు అవి ఉండి కావు, పర్టికులర్గా కొన్ని మనం తినే పదార్థాలు అవన్నీను, వాటి మీద మాత్రం జిఎస్టీ అడిషనల్గా వేయడం జరిగింది. అది ఒక మెంటల్ బ్యారియర్ అండి. అది కూడా మీకు ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు ఇది ఒక స్టాండర్డ్ అక్రాస్ ద గ్లోబ్, ఓన్లీ ఇండియాలోనే కాదు ప్రతి చోట ఉన్నది. కాబట్టి దాన్ని మనం కూడా కాస్త అర్థం చేసుకుని దానికి అలవాటు అవ్వాల్సిందే. అది రైట్. అంటే పబ్లిక్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే మీరన్నట్టే ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత ప్రతిదీ కూడా లెక్క వేస్తున్నారు, ఇంతెంత కట్టాలా. అందులో ఎస్పెషల్లీ తినే పదార్థాల మీద హోటల్లో ఏసీ ఉంటే ఇంత, ఏసీ లేకపోతే ఇంత లాంటిది. ఇది గతంలో ఉండేదా? లేదండి, లేదు. అంటే ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే 17లో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు బాగా కాంప్లికేట్ చేసి రకరకాల కండిషన్స్, రకరకాల స్లాబ్లు పెట్టి కొంచెం ఆ టైంలో కాస్త ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏంటంటే పబ్లిక్లో దాని మీద నెగిటివ్గా వెళ్ళిపోయింది. బట్ ఆఫ్కోర్స్ ఈ రోజు తీసుకుంటే కనుక చాలా వరకు లిబరల్గానే చేశారు. మీరు హోటల్స్ తీసుకోండి, స్టార్ హోటల్స్కి ఒక రేట్ ఉండేది, టారిఫ్ పర్టికులర్ రేట్ దాటితే ఒకలా ఉండేది. తర్వాత మళ్ళీ ఆ కట్టిన ట్యాక్స్నేమో మళ్ళీ ఒకళ్ళు ఇన్పుట్ తీసుకోవడం. సో ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. తర్వాత ట్రేడ్ యూనియన్స్ నుండి, ట్రేడ్ ఆర్గనైజేషన్స్ నుండి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ లైక్ సిఐఐ, అసోచామ్ అవి ఉంటాయి కదండి, వాటి ఒపీనియన్స్ అవి తీసుకుని చాలా వరకు లిబరల్ చేశారు. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నది చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసే ఈరోజు. సో గత 7 సంవత్సరాలుగా తీసుకుంటే జిఎస్టీ చాలా వరకు ఎస్టాబ్లిష్ అయింది. స్టిల్ ఇప్పటికి కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రతి ఫ్రీక్వెంట్గా కూర్చుని ఈ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ అన్ని తీసుకుని ఎంతవరకు వాటిని రెక్టిఫై చేయొచ్చు, ఎంతవరకు వాటిని మాడిఫై చేస్తా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా చేస్తారండి. రైట్. మరొకటి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ గతంలో 1 కోటి మందికి మించి కట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు దాదాపుగా 7 కోట్ల మంది చేత కట్టిస్తున్నారు అంటున్నారు. అంటే గతంలో ఎగ్గొట్టే వాళ్ళ, లేకపోతే కనుక గతంలో కంటే ఇప్పుడు ఆదాయ వనరులు పెరిగినాయా? ఎగ్జాక్ట్లీ. ఇదేంటంటేనండి సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో పర్టికులర్గా పర్సనల్ ట్యాక్సేషన్కి వచ్చేసరికి మొన్న కూడా ఏం చేశారంటే 7 లక్షల రూపాయల వరకు ఒక పర్టికులర్ ట్యాక్స్ కాంపోనెంట్ అయితే ఉందండి. బట్ 7 lakhs దాటినట్టు 7 lakhs వరకు అయితే ఎంతైతే ట్యాక్స్ పడుతుందో అది మళ్ళీ మైనస్ చేసుకోవచ్చు, కానీ రిటర్న్ అయ్యాలి. కాబట్టి ఈరోజు ఇన్ని రిటర్న్స్ పెరిగాయంటే వాళ్ళందరూ ట్యాక్స్ కడుతున్నారని అర్థం కాదండి. కట్టవలసిన ట్యాక్స్ని మళ్ళీ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తున్నారు, దాన్ని ఆ పర్టికులర్ రిబేట్ క్లెయిమ్ చేస్తారు, దాన్ని రిబేట్ అంటాం. రిబేట్ క్లెయిమ్ చేసి రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రిటర్న్స్ పెరుగుతున్నాయి. అది ఆ పర్టికులర్ సెక్షన్ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే పబ్లిక్లోని ఈ రిటర్న్స్ ఫైలింగ్ అన్న అలవాటు పెంచడం కోసం అండి. అండ్ అదేవిధంగా రెండోది ఏంటంటే ఈరోజు చాలా బ్యాంకులో లోన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, రకరకాల లోన్స్. హోమ్ లోన్ అవనాయండి, ఎడ్యుకేషన్ లోన్ అవనాయండి, లేదంటే కార్ లోన్ అవనాయండి, ఇది కామన్ అయిపోయింది. ఇవన్నీ కూడా తీసుకోవాలన్న బేసిక్ రిక్వైర్మెంట్ రాదర్ ఎలిజిబిలిటీ ఏంటంటే బ్యాంక్ లోన్, రిటర్న్. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే బ్యాంక్ లోన్ రాదు. సో అది కూడా ఒక రకంగా తీసుకుంటే చాలామంది ఇన్కమ్ లేనిది చూపించారన్నది నేను కామెంట్ చేయను, కానీ చాలా వరకు ఇన్కమ్ ఉన్నోళ్ళే ముందు అంత ప్రాపర్ మెకానిజం లేక రిటర్న్స్ ఫైల్ చేసేవారు కాదు. అండ్ అలాగే ఇప్పుడు మనకు కూడా అంటే ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అంటే సిబిడిటీ వాళ్ళకి విపరీతమైన డేటా వస్తుందండి. ఆ డేటా అంతా అనలైజ్ చేసుకుంటే, సో అంటే లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో వేసేవి, ఎగ్జాంపుల్ చిట్లు వేసేవి, లేదంటే కార్లు కొంటున్నారు. సో వీళ్ళందరి దగ్గర ఏంటంటే ఒక ట్రాకింగ్ సిస్టమ్ అంటూ పెట్టారండి. ట్రాకింగ్ సిస్టమ్ ఏంటంటే లైక్ టీడీఎస్, లేదంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. అలాగే టీసీఎస్, సపోజ్ మనం కార్ కొన్నాం అనుకోండి, 10 లక్షలు దాటి కార్ కొంటే కనుక మన కార్ అమ్మిన వాళ్ళు మన దగ్గర 1% ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. సో 20 లక్షలు పెట్టి కారు కొన్నామంటే 20,000 ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఆ 1%తో ఏం కలిసి వస్తుంది అంటే ఆ 1%తో ట్రాకింగ్ చేస్తారు. మనం కట్టిన 20,000 మన ప్యాన్ కోడ్ చేసి మన షోరూమ్ వాళ్ళు గవర్నమెంట్కి కడతారు. అంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ దగ్గర డేటా దొరికింది.
20 లక్షలు పెట్టి నువ్వు కారు కొన్నావు, నీ రిటర్న్ ఏది? సో అదేవిధంగా మొన్న బడ్జెట్లో 24 ఫైనాన్స్ బిల్లు అయితే ఆ 1% కట్టాల్సిన మోటార్ కార్ మీద కట్టి ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ చాలా ప్రోడక్ట్స్ కూడా పెంచారండి. సో ఇంకా నోటిఫై చేయలేదు ఏం ప్రోడక్ట్స్ అన్నది. అంటే ఇక మీద ఏదైనా 10 లక్షలు దాటి నాట్ ఓన్లీ కార్, ఆ పర్టికులర్ లిస్ట్లో ఏది కొన్నా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. 1% కలెక్ట్ చేసి ఏం చేస్తాం? గవర్నమెంట్కి కట్టిన వెంటనే వాళ్ళ దగ్గర డేటా ఉంది. సో ఈ విధంగా డేటా కలెక్ట్ చేసి రిటర్న్స్ ఫైల్ చేయనప్పుడు వాళ్ళకి నోటీసులు పంపిస్తారు. నీ దగ్గర ఈ ట్రాన్సాక్షన్ చేసావు, డబ్బులు ఎక్కడో నాకు చెప్పని. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు, రిటర్న్ ఫైల్ చేసి సేఫ్గా బయటకు వచ్చేవచ్చు. నిజంగా డబ్బులు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అనుకో, నిజంగా మీరు ఏదో ప్రాపర్గా బిజినెస్ ఎంటిటీ కానీ ప్రాపర్ బిజినెస్ కానీ లేనప్పుడు 20 lakh rupees పెట్టి కారు కొన్నారు ఎలాగంటే అలా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదంటే ఆ సోర్స్ చూపించి ట్యాక్స్ కట్టాలి. ఆ విధంగా ఆ మెకానిజం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ రిటర్న్స్ బాగా పెరిగాయండి. బట్ స్టిల్ ఈ రోజు కూడా మనకున్న పాపులేషన్తో కంపేర్ చేస్తే 7 కోట్లు అన్నది పెద్ద నెంబర్ ఏం కాదు, ఇంకా స్టిల్ పెరగాలండి. సో వాట్ వీఆర్ ఆల్ హోపింగ్. రైట్. మరొక ప్రధానమైన అంశం ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో బాగా వినబడుతున్నటువంటిది, గతంలో ఎప్పుడో తాత ముత్తాతల నాడు ఒక ఆస్తి ఉంటే లేదా మనమే ఎప్పుడో ఓ 10-15 ఏళ్ల క్రితం కొనుక్కుంటే అప్పుడు అది తక్కువ రేటు ఉంటుంది. ఇవాళ రేట్లకి అనుగుణంగా అమ్మితే దాంట్లో 12.5% ట్యాక్స్ తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇవ్వాలి, లేదా 20% ట్యాక్స్ తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇవ్వాలి. అంత దుర్మార్గం ఏంటి అన్నటువంటి చర్చ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక రకంగా మార్కెట్లోని పబ్లిక్లో బాగా స్ప్రెడ్ అయిందండి. అయితే ఇదేంటంటే ఖచ్చితంగా అది మంచిది చెడ్డదని చెప్పే ముందు మీరు ఒక ప్రాపర్టీ దాన్ని ఏమంటామంటే, సపోజ్ మనం ఒక 2000 ఈ ఇండెక్సేషన్ అనే కాన్సెప్ట్ 2020కి ముందుండి ఉన్నదండి. అంటే అంతకు ముందు కొన్నా సరే 2020లోనే అసెట్ కొన్నట్టు డీమ్ చేసుకోవాలి. ఐ థింక్ 2021 మార్చ్ ఏప్రిల్ 1కి ముందు ఆ పర్టికులర్ నెంబర్ తీసుకుని, అంటే ఆ రోజు రూపాయి అయితే ఈ రోజు ₹3.63 దాని వాల్యూ. ఆ రోజు ₹100 అయితే ఈ రోజు ₹363 వాల్యూ. సో ఆ ఖర్చు తీసి మిగిలిన దాని మీద ట్యాక్స్ కట్టాలండి. ఎగ్జాంపుల్ మనం ₹1,00,000 ఆ రోజు ఆస్తి కొన్నామంటే ఈరోజు 3,63,000. కానీ అంటే మిగిలిన దాని మీద 20% ట్యాక్స్ కట్టాలి. కానీ ప్రాక్టికల్గా చూస్తానండి ఆస్తి విలువ ఆ 20 సంవత్సరాల్లో 3 రెట్లు పెరగదు. సుమారు 15-20 రెట్లు 100 రెట్లు పెరిగిన ప్లేసులు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ వాల్యూయే నేను చెప్పేది. సో మీకు అలాంటప్పుడు ఏమవుతుందండి, ఖచ్చితంగా ఈ 3,63,000 క్లెయిమ్ చేయకుండా ఓన్లీ ₹1,00,000 తీసుకుని మిగిలిన దాని మీద 12.5% కట్టడం అన్నది చాలా ఉత్తమం. సో దీన్ని ప్రాపర్గా అనలైజ్ చేయకుండా కాస్త ఊరికనే కొంచెం స్పీడ్ అయ్యారేమో అనిపించింది. ఎనీవే ఇప్పుడు ఫైనల్గా ఏం చేశారంటే, అంత ఇష్యూ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా అగైన్ ఇండెక్సేషన్ రోల్ బ్యాక్ చేశారండి. మళ్ళీ మీకు ఆప్షన్ ఇస్తున్నాము, కావాలంటే ఇండెక్సేషన్ తీసుకుని 20% ట్యాక్స్ కంటిన్యూ చేయండి, లేదంటే ఇండెక్సేషన్ వదులుకొని 10% ట్యాక్స్ 12.5% ట్యాక్స్ కట్టండి అని మీకే వదిలేస్తున్నాం అని చెప్పి. కానీ 23 జూలై 2024 తర్వాత కొన్న ఆస్తులకు మాత్రం ఇండెక్సేషన్ అప్లై అవుతుంది. సపోజ్ ఈరోజు మనం కొన్న అసెట్ 4 ఏళ్ళ తర్వాత అమ్మామంటే ఇంక ఇండెక్సేషన్ రాదు, స్ట్రైట్గా డిఫరెన్స్ మీద 12.5% ట్యాక్స్ కట్టడం. ఓకే. అంతకు ముందుదైతే కనుక 2021 ముందుదైతే ఇండెక్సేషన్ వస్తుంది. మొన్న అంటే ముందు ఆ బడ్జెట్ డేట్కి ముందు కొన్ని అసెట్స్ ఏమైనా ఉంటే దానికి ఇండెక్సేషన్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2010లో ఒక 30 లక్షలకి ఇల్లు కొన్నాం అనుకోండి, ఇవాళ అది 60 లక్షలకి అమ్మామనుకోండి, అమ్మారండి, ఎంత కట్టాల్సి ఉంటుంది ట్యాక్స్? మీకు 2010లో 10 నుండి 20 వరకు ఇండెక్స్ తీసుకుంటానండి. ఇండెక్సేషన్ మహా అయితే ఒక 2 times వస్తుందండి. అంటే మీరు 10 లక్షలకు ఆ రోజు కొన్నారంటే ఈ రోజు దాని వాల్యూ ఖచ్చితంగా నెంబర్లు కూడా ఉన్నాయి, సుమారు 18 నుండి 20 లక్షలు వస్తుందండి. మీరు చెప్తుంది 30 లక్షలు కొన్నారు కదండి మీరు అన్నది, 30 లక్షలు అనుకోండి, అది మీకు డబల్ అవుతుంది. 3.5 రెట్లు అయితే అవ్వదు, 60 లక్షలు. ఈ రోజు మీరు దాన్ని అమ్మారు అనుకోండి, ఈ రోజు ఖచ్చితంగా గవర్నమెంట్ వాల్యూ 60 లక్షలు ఉండదు. మీరు కూడా ఒకసారి ప్రాక్టికల్ గా డాక్యుమెంట్స్ చెక్ చేయొచ్చు. మధ్యలో గవర్నమెంట్ చాలా సార్లు పెంచింది. సో ఎందుకంటే అల్టిమేట్ గా దాని గవర్నమెంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 40 లక్షలు ఉంది అనుకుందాం, 45 లక్షలు ఇవాళ 40 లక్షలు 45 లక్షలు ఉంది. నిజంగా 10 సంవత్సరాల క్రితం 30 లక్షలు ఉంటాయి. ఈ రోజు కనుక ఈవెన్ 40 కాదండి, 40 కాదు, ఈవెన్ 50 లక్షలు ఉన్నా సరే వాళ్ళకి నష్టమే. వాళ్ళకి ఒరిజినల్ సిస్టమ్ ప్రకారం అయితే ట్యాక్స్ పడదు.
ఎందుకంటే సుమారు 2 రెట్లు మనకి ఇండెక్సేషన్ ఉందండి. సో 35-60 వరకు కూడా ట్యాక్స్ పడదు. కానీ కొత్త పద్ధతి ప్రకారం అయితే మాత్రం 60 - 30 మీద 12.5% ట్యాక్స్ కట్టాలి. వాళ్ళకైతే నష్టం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 21లో ఒక ₹1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొన్నారండి. 21లో ఇప్పుడు అది ₹1,50,00,000 అయ్యింది. అమ్మారు, ₹50,00,000 లాభం వచ్చింది. దీన్ని ఎలా కౌంట్ చేస్తారు? దీనికి ఏంటంటే 21లో కొన్నది ఈ రోజు అమ్మితే కనుక సో వాళ్ళకి అసలు ఇండెక్సేషన్ బెనిఫిట్ పెద్దగా రాదు. ఎందుకంటే 3 సంవత్సరాలు జరిగిందండి. సో ఖచ్చితంగా వాళ్ళకి కొత్త స్కీమే బెనిఫిట్ అండి. అంటే ఎలా ఇప్పుడు ₹1,50,00,000 వచ్చేది అనుకుందాం, ₹1,00,00,000 ఉందండి. ఎంత కట్టాలి ట్యాక్స్? సో సపోజ్ ₹1,00,00,000 ఇండెక్సేషన్ తీసుకుంటే ₹1,15,00,000 ₹1,20,00,000 కన్నా ఎక్కువ అవదండి. అంటే నెంబర్లు ఉన్నాయి. సో అప్పుడు ₹1,00,00,000 మనకి ₹1,50,00,000 - ₹1,15,00,000 తీసుకుంటే, ₹1,20,00,000 తీసుకుంటే ₹30,00,000 మిగిలింది. 30,00,000 మీద ముందు అయితే 20% కట్టేవాళ్ళం, 6,00,000 అండి. ఈరోజు ఆ పర్టికులర్ ఈ ఇండెక్సేషన్ లేకపోవడం వల్ల 50,00,000 మీద 12.5% కట్టాలి. సో 50,00,000 మీద 12.5% సుమారు రమారమే అదే వస్తుంది. కాబట్టి కొంచెం అదే కనుక మీరు ₹1,50,00,000 బదులు సపోజ్ ₹1,70,00,000 అమ్మామనుకోండి, ప్రాపర్టీ వాల్యూ పెరిగి, కాబట్టి కొన్ని ఏరియాస్ లో పెరుగుతుంది అదే రకంగా. అలాంటప్పుడు ఖచ్చితంగా ఓన్లీ 12.5% కట్టిన ట్యాక్స్ మాత్రమే తక్కువ ఉంటుందండి. అంటే దీనివల్ల బ్లాక్ మనీ పోదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి నేను కొనుక్కున్నటువంటిది ₹1,50,00,000 వచ్చినప్పుడు ఇట్లా ప్రభుత్వానికి బోల్డ్ అంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటే ఆ 50,00,000 కాకుండా నేను కొన్న రేటు మీద ఒక 5,00,000కో 10,00,000కో అమ్మేస్తున్నానని చెప్పేసి లెక్క చూపెడతాను, చెప్తాం. అది దానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలౌ చేయదండి. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూ కన్నా తక్కువగా అమ్మినట్టయితే ఫస్ట్ అంటే కొంత పర్సెంటేజ్ డీవియేషన్ యాక్సెప్ట్ చేస్తారు. సో సబ్ రిజిస్ట్రార్ వాల్యూ కన్నా తక్కువగా అమ్మితే సబ్ రిజిస్ట్రార్ వాల్యూ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అదే అది దోపిడీ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల ఎలా జరుగుతుంది అంటే ఏమవుతుందంటే సపోజ్ ఆ ప్రొవిజన్ లేదనుకోండి, ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ₹1,00,00,000 ఆస్తి కొనడం. నేను నిజంగా నా బుక్స్ ప్రకారం నేను ఒక 40,00,000 ఇవ్వగలను అనుకోండి, నేను 40,00,000కే డాక్యుమెంట్ రాస్తాను. స్టాంప్ డ్యూటీ మాత్రం ఏం చేస్తాను, ₹1,00,00,000 మీద కట్టకపోతే సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోరు. సో స్టాంప్ డ్యూటీ ₹1,00,00,000 మీద కడుతున్నాను, కానీ డాక్యుమెంట్ మాత్రం 40,00,000కో 50,00,000కో ఉంటుంది. అలాంటివి దానివల్ల ఏమవుతుందంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి రెవెన్యూ పోతుంది, బ్లాక్ మనీ ఫ్లోట్ అవుతుందండి. సో మొత్తం అంతా బ్లాక్ మనీతో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. రికార్డ్స్లోకి తేకుండా డబ్బులు ఇస్తారు. అలాగే పుచ్చుకున్న వాళ్ళు కూడా రికార్డ్స్లోకి తేకుండా డబ్బులు పుచ్చుకుంటారు, వాళ్ళు దాని మీద ట్యాక్స్ కట్టరు. దీన్ని ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితమే దాని మీద కంట్రోల్ చేయడం మొదలెట్టారు. సబ్ రిజిస్ట్రార్ వాల్యూ కన్నా తక్కువగా అమ్మినట్టయితే మాకు సంబంధం లేదు, సబ్ రిజిస్ట్రార్ వాల్యూ మీద మీరు ట్యాక్స్ కట్టండి. ఎక్సెప్ట్ 5% మాత్రం లివరేజ్ ఇచ్చారండి. కోవిడ్ టైంలో దాన్ని 10% చేశారు. ఇప్పుడు కూడా 10 కంటిన్యూ అవుతుంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ డీవియేషన్లు ఉన్నట్టయితే దానికి కూడా ప్రొసీజర్ ఉందండి. సపోజ్ మీరు మెయిన్ రోడ్లో ఇల్లు ఉందనుకోండి, సో మంచి రోడ్డు మీద ఒక కార్లు తిరిగి రోడ్డు, కానీ కొంతమందికి వెనకాతల సందు ఇస్తారు, వెనకాతల ఇల్లు ఉంటుంది. సో లోపలికి కారు కూడా వెళ్దు. డోర్ నెంబర్ ఏంటి, by 1 by 2 ఉంటుంది. సో ఈ వెనకాతలు ఉన్న దానికి కూడా ముందున్న ప్రాపర్టీ వాల్యూవే గవర్నమెంట్ వాల్యూ కింద ఉంది, కానీ నిజంగా అంత రాదు అమ్మితే. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ప్రొసీజర్ ఏంటంటే మనం సబ్ రిజిస్ట్రార్ ద్వారా కలెక్టర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని దీని వాల్యూ నిజంగా స్క్వేర్ యార్డ్ ముందున్న బిల్డింగ్ ఉన్న వాల్యూ దీనికి లేదు, ఇది మీరు రీకన్సిడర్ చేసి తగ్గించండి అని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా తగ్గిస్తారండి. ఇవన్నీ చేయకుండా ఆ వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమీ హెల్ప్ చేయలేదు, మాకు సబ్ రిజిస్ట్రార్ వాల్యూయే మస్ట్ అని చెప్తారు అంతే. రైట్. అంటే అది పబ్లిక్ ఎత్తిన అడిషనల్ వర్క్ అవ్వదా? ఏం లేదండి, ఇందులో అదంతా కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రాసెసే. చాలా మంది ఏంటంటే ఇది ఇలాంటి పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసే ముందు ఒక ఆడిటర్ ఒపీనియన్, ట్యాక్స్ కన్సల్టెంట్ ఒపీనియన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి ఇబ్బంది వస్తుందండి. అంతేగాని ప్రాపర్గా ఒపీనియన్ తీసుకుని ప్రొసీజర్ ఫాలో అయినట్టయితే చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్, అందులో ఏమీ తేడా లేదు. రైట్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజల మీదన ఎక్కువ భారాలు పడ్డాయా లేదా? ఒక రకంగా చెప్పాను కదండి ముందే మీకు, జిఎస్టీ కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ మీద, లైక్ చిన్న మనం వెళ్ళి ఫుడ్ స్టాల్ ఏమైనా తిన్నా ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి.
అవి ఖచ్చితంగా ప్రజలకు కాస్త ఎక్స్ట్రా పడినాయి. రైట్. అంటే మందుల మీద కూడా Yeah. ట్యాక్సులు, ప్రాణాంతకమైనటువంటి రోగాలకు కూడా మందులు, అదే, ఈవెన్ అదే. హాస్పిటల్ ట్రీట్మెంట్ కు కూడా బిల్లు, జిఎస్టీ అనేటటువంటిది. అంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కి వాటికి లేవండి, హాస్పిటల్ బిల్స్ మీద లేవు, వాటి మీద ఏమైనా జిఎస్టీ లేవు. బట్ మీరు చెప్పినట్టు మందుల మీద వాటి మీద కూడా ఒక తక్కువ రేట్లే ఉన్నాయి. బట్ అవి దట్ ఈస్ ప్యూర్లీ గవర్నమెంట్ కాల్. ఎందుకంటే మీరు ఎందాక ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులకు సంబంధించిన మందుల మీద తప్పకుండా కన్సిడర్ చేయాలి. రైట్. మరొకటి, ఈ బంగారానికి సంబంధించి బంగారం వెండి ధరలు మొన్నటిదాకా భారీగా ఉన్నాయి, ఈ మధ్యన తగ్గినాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఎలా ఉంటుంది దీని మార్కెట్? ఇదంతా ఏంటంటే అండి, ఇంటర్నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ క్యాష్ ఫ్లోస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందాక మీరు అంటే మనకి పర్టికులర్గా బంగారానికి వచ్చేసరికి ఏంటంటే, అఫ్కోర్స్ నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు దాని మీద చెప్పడానికి, కానీ బంగారంకి వచ్చేసరికి ఏంటంటే ఇండియాలో ఉన్నంత డిమాండ్ ఎక్కడ లేదు. సో ఆబ్వియస్లీ మనకున్న సేవింగ్స్ మిగిలిన వాటి మీద ఏదైనా ఇప్పుడు మన క్యాపిటల్ గెయిన్ రేట్ తగ్గించడం కూడా బంగారానికి డిమాండ్ పెరగడానికి చాలా ఆస్కారం ఉందండి. రీజన్ ఏంటంటే బంగారం ఇక మీద 36 నెలలు హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అంటే దాని మీద 20% కట్టేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ 24 నెలలు హోల్డ్ చేసి అమ్మేస్తే 12.5% ట్యాక్స్ ప్రాఫిట్ మీద. సో ఇలాంటివన్నీ కూడా కాస్త పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, కాస్త బాగా క్యాష్ ఫ్లోస్ మేనేజ్ చేయగలిగే వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటారు. నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీ ఉంది, నేనేం చేయాలి? స్థలం కొనాలా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవాలా, లేదంటే ఈ ఆప్షన్స్లో ఏంటంటే ఖచ్చితంగా బంగారాన్ని ఇప్పుడు కన్సిడర్ చేయడం మొదలు పెట్టారు. రీజన్ ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేయడానికి పీరియడ్ తగ్గించారు. రెండోది, క్యాపిటల్ గెయిన్ రేట్ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద తగ్గించారు. ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఖచ్చితంగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుందండి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే ఈ ఒక ఫ్లాట్ కానీ ఒక ఏదైనా స్థలం కానీ అమ్మితే మనం ఇన్నాళ్ళు 20% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఇండెక్సేషన్ తీసుకున్న తర్వాత. సో జనరల్గా పబ్లిక్ ఫీల్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్కి 20% కట్టాలా, ఎందుకు, ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పి ఇంకో ఫ్లాట్ కొనుక్కునేవారు. సో ఆ విధంగా ఇప్పుడు ఏమైందంటే 12.5%. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఓన్లీ 12.5% కదా ట్యాక్స్ కట్టేసి ఆ డబ్బులు మనం దేనికైనా వాడుకుందాం అని ఆలోచిస్తారు. అని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద పడుతుందండి. ఆ యాంగిల్ ఎవరు ఆలోచించలేదు. ఖచ్చితంగా ఈ ఫ్లాట్స్కి సంబంధించిన బిజినెస్ ఖచ్చితంగా తగ్గుతుంది, ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది, ఆ మిగిలిపోయిన డబ్బులు ఎప్పుడైతే ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసి ఎగ్జామ్షన్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు, ట్యాక్స్ కట్టి ఫ్రీ అవుదాం అనుకున్న వాళ్ళు ఆ డబ్బులు ఎక్కడో దగ్గర పెట్టాలి. వాళ్ళు ఆబ్వియస్లీ గోల్డ్ మీద రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గోల్డ్కి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో ఇట్ ఇస్ ఆబ్వియస్లీ సప్లై డిమాండ్ ఈక్వేషన్. అంటే ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా మళ్ళీ గోల్డ్ రేట్లు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. రైట్. ఒకటే, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణాలు ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తుంటాయి అంటారు. ఇప్పుడు పక్కన ఇజ్రాయెల్ వార్ కావచ్చును, రెండో పక్కన రష్యా వారు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక మాంద్యాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అంతర్జాతీయంగా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మన దేశం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎస్, కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ రెసెషన్ అన్నది ఖచ్చితంగా గ్లోబల్ రెసెషన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఏంటంటే మనకున్న మెకానిజం, ఈవెన్ మీరు 2009 ఆ టైంలో తీసుకుంటే గ్లోబల్ రెసెషన్ వచ్చింది. సో ఈవెన్ అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ కూడా ఒక రకంగా షేక్ అయ్యాయి. కానీ ఇండియా ఎక్కడ ఏమాత్రం కూడా చెక్ చెదరలేదండి. దానికి రీజన్ ఏంటంటే కొన్ని ఖచ్చితంగా చెప్పాలంటే పర్టికులర్గా మన సేవింగ్స్ హ్యాబిట్స్. మీరు ఈరోజు బ్రిటన్లోని అందరూ రోడ్ల మీద పడడానికి కారణం సేవింగ్స్ హ్యాబిట్స్ అండి, వాళ్ళకి లేక. అమెరికాలో కూడా అదే పరిస్థితి అండి. వేరే మనకి ఏంటంటే మన పెద్దల నుండి మనకు వచ్చిన అలవాట్లు ఇవన్నీ ఏంటంటే మన ప్రతి నెల కూడా వచ్చిన ఖర్చులో వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత ఖర్చు పెట్టి మిగిలిన సేవ్ చేయడం అలవాటు మనకి. ఇటువంటి సేవింగ్స్ ఉన్నప్పుడు ఆ బఫర్ జోన్లో మనకి నిజంగా సిచ్యువేషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనంతా మనం ఇంకొక 6 నెలల్లో సంవత్సరం మనం ఫీడ్ చేసుకోగలం. కాబట్టి పబ్లిక్ నుండి అంత రెవల్యూషన్ అయితే ఇండియాలో కనిపించదు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటేనండి, బ్యాంకింగ్ సిస్టమ్. మన పర్టికులర్గా మన ఆర్బీఐ, థ్యాంక్స్ టు ఆర్బీఐ
మనకున్న బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ చాలా స్ట్రింజెంట్ అండి. ఆఫ్ కోర్స్ స్టిల్ ఎన్పిఎల్ ఎందుకు వస్తున్నాయి, పెద్ద పెద్ద లోన్లు ఎందుకు రైట్ ఆఫ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ డిస్కషన్ కాదు. బట్ ఓవరాల్గా తీసుకుంటే మనకున్న ఆ స్ట్రింజెంట్ సిస్టమ్ వల్ల మన బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఏమాత్రం కూడా చెక్ చదవలేదు. ఈ రెండు, ఒకవైపు ఏమో ఇండివిజువల్ పబ్లిక్ పర్సనల్ సేవింగ్స్, రెండో వైపు మనకున్న ఖచ్చితమైన బ్యాంకింగ్ సిస్టమ్, ఈ రెండు తీసుకుంటే ఆ మాత్రం ఈ మాత్రం రెసిషన్కి మన ఇండియా అయితే ఏమీ ఇబ్బంది పడదు. సో మిగిలిన కంట్రీస్ ముందు హిట్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుందండి. ఇది జనరల్ ఫినామినా. రైట్. అంటే కానీ మన వాళ్ళు ఈ మధ్య కాలంలో మన దేశంలో చదువుకోవడం ఇష్టం ఉండట్లా, విదేశాలకు వెళ్తున్నారు. ఉద్యోగాలు మన దేశంలో చేయడం ఇష్టం ఉండట్లా, విదేశాలకు వెళ్తున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగానండి. మీకు అంటే ఇదే ప్రాబ్లం అండి. మీకు యాక్చువల్గా బయట వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఇక్కడ అంతవరకు చదువుకుని బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మన సేవింగ్స్ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, ఈరోజు మనకి ఈ రెవల్యూషన్ అంతా కూడా బ్రిటన్లో నడుస్తుంది, కానీ మన వాళ్ళ మీద అంత పట్టలేదు. రీజన్ ఏంటంటే, అందుకే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన కంట్రీ, మన ఇండియన్స్ మీద కూడా ఈరోజు చాలా మనల్ని ప్లేస్ చేయడానికి ఆర్గనైజేషన్స్లో అట్లా బయట నుండి ఇబ్బందులు రావడానికి ఇదే కారణం. ఏంటంటే మనం ఆల్రెడీ కాస్త జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకోవడం, కొన్నాళ్ళు ఇబ్బంది వచ్చినా మనం మేనేజ్ చేసుకోవడం, ఈ అలవాట్లు ఉండడం వల్ల ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నా, ఇండియాలోనే కాదండి, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, ఖచ్చితంగా ఆ హ్యాబిట్ కంటిన్యూ అయినంత కాలం ఈ రెసిషన్స్ అన్నవి మనకేం పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఈ రివల్యూషన్స్ వచ్చినా సరే పబ్లిక్ నుండి అవన్నీ కూడా ముందు మిగిలిన కంట్రీస్లో వచ్చిన తర్వాత మన వరకు వస్తుందండి. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు, ఓ పక్కన బంగారం ధరలు, ఈ రెండిట్లలో ఏవి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఖచ్చితంగానండి బంగారం ధరలకే ఛాన్స్ ఉందండి ఈ పర్టికులర్ అమెండ్మెంట్ చేయడం వల్ల. నేను అనలైజ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే, గ్యారంటీగా 12.5% అన్నది చాలా రీజనబుల్ ట్యాక్స్ రేటు, ఇండెక్సేషన్ లేకపోయినా. సో ఆబ్వియస్లీ 12.5% అంటే మనకి మనకు అది కూడా 12.5% మొత్తం మీద కాదండి, ఓన్లీ ప్రాఫిట్ మీద. సో ఖచ్చితంగా ప్రాఫిట్ మీద మనం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలన్నది రూలు ఏ కంట్రీలో అయినా. రీజన్ ఏంటంటే మన కంట్రీ గవర్నమెంట్ ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, వాటన్నిటికీ మనం ట్యాక్స్లు కానీ సెస్ అనండి లేదా డ్యూటీ అనండి ఏదో ఫామ్లో కట్టాల్సిందే. కాబట్టి 100కి 12.5 పోతే మిగిలిన చేతిలో మన చేతిలో ఉన్నది 87.5. సో దీన్ని ఇన్నాళ్ళు 20 రూపాయలు ఉన్నప్పుడు ఏంటంటే 80 మిగిలేది, ఇప్పుడు ఇంకా 7.5 ఎక్స్ట్రా మిగులుతుంది. దీనివల్ల ఏమవుతుందంటేనండి, ఆ డిస్పోజల్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఖచ్చితంగా ఇండివిజువల్ హ్యాండ్స్లో పెరగడం వల్ల దాన్ని గ్యారంటీగా ఇన్వెస్ట్మెంట్ మోడ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మన కల్చర్ ప్రకారం, మన ఆచారాల ప్రకారం గోల్డ్. సో గోల్డ్కి ఖచ్చితంగా రేట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. రైట్. సిల్వర్ ఆ మధ్యన 1,00,000 దాకా దాటిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. అది ట్యాక్స్ తగ్గించడం మూలంగానా, లేకపోతే వేరే అంతర్జాతీయ? రెండు ఇంపాక్ట్స్ కూడా ఉంటాయండి. మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే, మనకి ఇప్పుడు ఈవెన్ మనకి ఈ కస్టమ్స్ డ్యూటీస్ ఇంపాక్ట్ అనే కాకుండా జనరల్గా అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ద గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ మన దగ్గర ఉన్న డిమాండ్, ఈ రెండు కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ రెండు రేట్లు కూడాను సిల్వర్ కాకపోయినా గోల్డ్ మాత్రం పెరిగే ఛాన్స్ ఉందండి. రైట్. ఎకనామిక్స్ అంటే ఇంతకుముందు మనకి అధికార యంత్రాంగాలు మన దగ్గరికి వచ్చేవాళ్ళు విపరీతంగా అన్ని డిపార్ట్మెంట్లు, మీరు చెప్పినట్టుగానే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు, లేకపోతే ఎక్సైజ్ అనేనో ఇట్లాగా ఇలా ఆఫీసుల దగ్గరకు వచ్చి, లేకపోతే షాపుల దగ్గరకు వచ్చి తనిఖీలని ఇదంతా నడుస్తూ ఉండేది. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థని నియంత్రించారా, లేకపోతే ప్రజలు పర్ఫెక్ట్గా ఉండటం వలన కొంత బెటర్ అయిందా? లేదండి, ఖచ్చితంగా నియంత్రించారండి. ఎందుకంటే చాలా మెకానిజం డెవలప్ చేశారు ఈ పర్టికులర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో. కాబట్టి ఇన్నాళ్ళలాగా ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు. చాలా పెద్ద ప్రొసీజర్ ఉందండి. సపోజ్ మన ఆఫీస్కి వచ్చి మన బుక్స్ కానీ మన దగ్గరికి వచ్చి ఏమైనా సర్వే చేయాలంటే దానికి ముందు వాళ్ళు చాలా స్టడీ చేయాలి. ఖచ్చితంగా మన దగ్గర తప్పు జరిగిందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన దగ్గర ఏదో కాస్త రికార్డ్ చేయకుండా కొన్ని అసెట్స్, లేకపోతే రికార్డ్ చేయకుండా ఏదో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ రికార్డ్ చేసామనో ఇలాంటి ప్రూఫ్లు తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుని, అంటే ప్రిన్సిపాల్ కమిషనర్ అంటే చాలా సీనియర్ ఆఫీసర్ అండి, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మన ప్రెమిసెస్కి రాగలరు. జస్ట్ లైక్ దట్ ఎవరో ఒక చిన్న ఆఫీసర్ ఎవరో మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి ఈ రోజున్న సోషల్ మీడియా
ఇంపాక్ట్ అవనియండి. అట్ ద సేమ్ టైం ఆ డిపార్ట్మెంట్స్లో కూడా కాస్త స్ట్రింజెంట్ పాలసీస్ సెక్షన్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల షాపులకు వచ్చి ఇబ్బంది పెట్టాలి ఇలాంటివి ఏమీ లేవండి. అట్ ద సేమ్ టైం మీరు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే పబ్లిక్లో కూడా ఆ ఫీల్ పెరిగిందండి. ఆ కంప్లైన్స్లు అయ్యాను నార్మల్గా ఎలా ఉంటుందంటే ఓకే కంప్లైన్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో దాని మీద వడ్డీలు కట్టుకోవాలి, దాని మీద ట్యాక్స్లు కట్టుకోవాలి. అవన్నీ పడే బదులు కొన్ని కేసెస్లో అయితే ప్రాసిక్యూషన్ వరకు కూడా వెళ్తారండి చాలా కేసెస్లో. అంటే ఇప్పుడు జిఎస్టీ తీసుకోండి, 5 కోట్లు కనుక దానికన్నా ఏమైనా కన్సీల్మెంట్ ఏమైనా దాటిందంటే అంటే మనం అవాయిడ్ చేసాను జిఎస్టీ, అప్పుడు అరెస్ట్కి కూడా ప్రయోజనం ఉంది. సో ఆ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కట్టుకోవడం అవన్నీ తప్పించుకోవడం ఇంకో 5 కోట్లు ఇంట్రెస్ట్లు పెనాల్టీలు కట్టుకునే బదులు డే 1 నుండి కూడా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా దేర్ ఆర్ నో డౌట్ సొసైటీలో కొన్ని బ్లాక్ షిప్స్ ఉంటాయి. వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు, దొరుకుతూ ఉంటారు. అది అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే ప్రతి మనిషి ఒక 10 లక్షలు మీరు చెప్పినట్టు 7 లక్షల రూపాయల పైన అయితే కనుక ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్లోకి వస్తాడు, కడతాడు. అక్కడ ఇటు సంపాదన ఒక వ్యాపారం పెట్టుకుని ఉంటే జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. అంటే పర్టికులర్గా ఇన్ని కూడా ఒక 50-60 లక్షలు అయితే కనుక 6% అని, ఆ పైన అయితే 18% అని ఇట్లాగా లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ ఒకే మనిషి దగ్గర 1 కోటి 2 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే ఏకంగా 45%, 48% దాకా ట్యాక్స్ కట్టించుకున్నట్టు అవ్వట్లేదా? ఇది ఎక్కడైనా ఉందా వరల్డ్లో? ఇది కాదండి. ఇది ఏంటంటే అసలు జిఎస్టీ కాన్సెప్ట్ అది కాదండి. జిఎస్టీ ఏంటంటే పర్టికులర్గా మనం సపోజ్ ఒక షాప్ రన్ చేసామంటే మనం అమ్ముతున్న గూడ్స్ మీద కస్టమర్ దగ్గర నుండి జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కడతాం. అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్. అదేంటంటే మనం సంపాదించుకున్న ఇన్కమ్ మీద ఇంత పర్సంటేజ్ మనం గవర్నమెంట్కి కట్టాలి. సో అది మన పాన్ కోడ్ చేసి మనమే గవర్నమెంట్కి కడతాం. ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక జిఎస్టీ గురించి అన్నారు. సపోజ్ ఒక ఫర్నిచర్ షాప్ తీసుకోండి, లేదంటే ఒక కార్ షోరూమ్ తీసుకోండి. సో కార్ షోరూమ్లో ఏంటంటే బయ్యర్ కొనుక్కునే వాళ్ళు వాళ్ళ జిఎస్టీ నెంబరు వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళు తిరిగి మళ్ళీ ఇన్పుట్లు క్లెయిమ్ చేయడం అవన్నీ ఒక మెకానిజం. బట్ ఫైనల్గా గవర్నమెంట్కి కట్టేది ఎవరంటే అమ్మిన వాళ్ళు అండి. గూడ్స్ అమ్మిన వాళ్ళు గవర్నమెంట్కి కడతారు. అంటే కొనుక్కున్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి గవర్నమెంట్కి వీళ్ళకి అమ్మిన వాళ్ళు కడతారు. కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అంటే మనం కట్టిన సపోజ్ నేను చార్టెడ్ అకౌంటెంట్ని, నేను మా క్లయింట్ దగ్గర నుండి జిఎస్టీ కలెక్ట్ చేస్తాను, నేను గవర్నమెంట్కి కడతాను. సో మా క్లయింట్లు నా కట్టరండి. సో బట్ నేను కట్టే ట్యాక్స్ నాది కాదు, మా క్లయింట్ నుండి కలెక్ట్ చేస్తాను. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. వేరే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే నేను సంపాదించుకున్న ఇన్కమ్ మీద నేను ట్యాక్స్ కట్టను. సో దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ 40% ట్యాక్స్లు ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్లో వస్తాయండి. సో సపోజ్ అది లేదంటే అలా ఈ 40% ట్యాక్స్ కూడా ఏంటంటే అది ఒక రకంగా సర్చార్జ్ అని చెప్పి కాస్త ఎక్స్ట్రా ట్యాక్స్ని కలెక్ట్ చేయడం. అది కూడా ఓన్లీ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్లోనేనండి. అంటే ఇప్పుడు చాలా క్రిటిసిజం కూడా వస్తుంది ఏమనంటే అందరికీ ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్లా, సో చిన్న వాళ్ళకి అదే ట్యాక్స్ రేటు, పెద్దవాళ్ళకి కూడా అదే ట్యాక్స్ రేటు ఉంటాయి అలాగా అని చాలా పెద్ద క్రిటిసిజం నడిచింది. కాబట్టి ఏం చేస్తారంటే అందరికీ ఒకటే ట్యాక్స్ రేట్ ఉంది, కానీ బాగా ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళకి సపోజ్ 5 కోట్లు దాటింది అనుకోండి, వాళ్ళకి అసలు ఎక్స్ట్రా సర్చార్జ్ ఉంటుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది ఓన్లీ పెద్ద ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళ దగ్గర తప్పించి అందరి దగ్గర కాదండి. అంటే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్వీసెస్ సెక్టార్ ఉంది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వేరే దేశం వాళ్ళకి సప్లై చేస్తుంది. వాళ్ళు ఈ సర్వీస్ చేసినందుకు గాను ఒక 10 కోట్ల రూపాయలు ఒక 10 కోట్లు అనుకుందాం ఉజ్జాయింపుగా, ఓ 10 కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు వేస్తారు. ఇక్కడ ఈ 10 కోట్ల రూపాయలకి ఇక్కడ జిఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్లస్ ఇక్కడేమో స్టాఫ్కి శాలరీస్ ఇవన్నీ పే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. నో ఇక్కడ ఏంటంటే మళ్ళీ కంప్లీట్గా అది తప్పు అవగాహన అండి. పర్టికులర్గా మీరు కోట్ చేసిన ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ కాబట్టి మనం పే చేసే మనం ఇచ్చే సర్వీస్ ఫారిన్ కంట్రీకి అనుకోండి. సో ఫారిన్ కంట్రీకి అసలు యాక్చువల్గా మనమే వాళ్ళ దగ్గర నుండి జిఎస్టీ కలెక్ట్ చేయక్కర్లేదండి. సో ఓన్లీ మనం 10 కోట్ల బిల్లు మీద 10 కోట్లే కలెక్ట్ చేస్తే చాలు. ఓకే, కానీ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు కదా జిఎస్టీ అని. అంటే 10 కోట్లు లాభం వచ్చినట్టుగా లెక్కేసి 18% చొప్పున జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు. జిఎస్టీ దాని మీద కాన్సెప్ట్. జిఎస్టీ అసలు ప్రాఫిట్ కి సంబంధం లేదండి. జిఎస్టీ ఏంటంటే మనం కొనుక్కుంటున్న గూడ్స్ మీద, మనం తీసుకుంటున్న సర్వీసెస్ మీద అంతే.
అంతేగాని ప్రాఫిట్కి సంబంధం లేదు. ప్రాఫిట్ ఏంటంటే మనం P&L ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసుకుని మన ఆదాయం 10 కోట్లు, మన ఖర్చులు ఎంత, మన ఖర్చులు ఏంటి, మన రెంట్ ఉంటుంది, మన శాలరీ ఉంటుంది, ఇవన్నీ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ 2 కోట్లు 1.5 కోట్లు ఎంతో మిగిలితే దాని మీద కట్టేది ఇన్కమ్ ట్యాక్స్. అంతేగాని జిఎస్టీ మాత్రం ఆ 1.5 కోట్ల మీద కాదండి. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మిగిలిపోయిన ఇన్కమ్ ఏముందో దాన్ని ప్రాఫిట్ అంటాం, దాన్నే ఇన్కమ్ అంటామండి. సో వచ్చిన 10 కోట్లని ఇన్కమ్ అనరు, వచ్చిన 10 కోట్లు ఓన్లీ మన ఇన్కమ్ ట్యాక్స్ ప్యారలెన్స్లో దాన్ని ఏమంటామంటే గ్రాస్ రిసీట్స్ అంటాం, లేదంటే టర్న్ ఓవర్ అంటాం. కానీ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి మాత్రం ఓన్లీ బాటమ్ లైన్ అంటే మన ఆదాయంలో ఉండి ఖర్చులు పోను, మిగిలిపోయింది మాత్రమే, గ్రాస్ రిసీట్స్లో ఉండే ఎక్స్పెండిచర్ పోను, మిగిలిన దాని మీద మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతామండి. కాబట్టి ఒకే దాని మీద డబుల్ ట్యాక్సేషన్ అనేది ఉండదు, అక్కడ కట్టి ఇక్కడ కట్టు అంటే జరగదండి ప్రాక్టికల్గా. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నట్ట దిగజారుతున్నట్ట? ఎందుకంటే విపక్షాల విమర్శలు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, సర్వనాశనం అయిపోయింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? ఖచ్చితంగా ఎదుగుతున్నామండి. మనం ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాము. ఇదే హ్యాబిట్స్ ఇండివిజువల్స్ కానీ తర్వాత కార్పొరేట్స్ కానీ అదేవిధంగా ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఖచ్చితంగా ఇంకొక ఎంతో దూరం లేదండి మనం 3వ ప్లేస్కి వెళ్ళడానికి. వెరీ సూన్ జపాన్ని సర్పాస్ చేస్తాం, తర్వాత జర్మనీని కూడా సర్పాస్ చేస్తాం. బట్ అఫ్ కోర్స్ 3 నుండి 2 వెళ్ళడం అన్నది జరిగేది కాదు, మన హోప్ అది. ఎందుకంటే మన టార్గెట్ కూడా 7.2 ట్రిలియన్ ఎకానమీ బై 2030. ఆల్రెడీ మనం 4కి వచ్చామండి. 3 ట్రిలియన్ టార్గెట్ ఉండేది, దాన్ని రీచ్ అయిపోయాం, దాటిపోయాం. వీఆర్ నౌ క్లోజ్ టు 4 ట్రిలియన్. 7 ట్రిలియన్ కూడా 2030కి ఈజీగా వస్తాం. కానీ అమెరికన్ ఎకానమీ ఆల్మోస్ట్ 28 ట్రిలియన్ ఎకానమీ, జపాన్ ఎకానమీ 18 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి అవి మనం రీచ్ అవ్వడానికి ఎంత ప్రయత్నాలు చేస్తాం. చైనాది కదా రెండోది, ఏదండి రెండో స్థానం చైనాది కదా. చైనా అండి, ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, తర్వాత జర్మనీ అండ్ జపాన్ మన దగ్గరలోనే ఉన్నాయండి. వాళ్ళతో కూడా దగ్గర 4 ట్రిలియన్లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరిని క్రాస్ చేయొచ్చు, కానీ నెంబర్ 2కి వెళ్ళడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో వాళ్ళు అంత ఎఫర్ట్స్ పెడతారు. కాబట్టి ఖచ్చితంగా మన ఎదిగే ఎకానమీ తప్పించి దిగజారేది అయితే కాదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఆర్థిక అంశాల మీద అనేక సందేహాలు ప్రజలకు ఉంటూ ఉంటాయి. అయితే ఆ సందేహాల వెనకాల ఉన్నటువంటి లాజిక్ నిజం ఇది.